అందరికీ నమస్తే. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత కృష్ణుడితోటి బలరాముడు అడుగుతాడటండి. కృష్ణయ్య, కురుక్షేత్ర యుద్ధం అయిపోయింది కదా, ఈ కురుక్షేత్ర యుద్ధం నుంచి తర్వాత తరాల వాళ్ళు ఏం తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలి అని చెప్పేసి బలరాముడు అడగటం జరుగుతుందటండి. అప్పుడు కృష్ణుడు అంటాడట, ఏంటంటే ధర్మరాజులాగా జూదం ఆడకూడదు, ఆడినా కూడా ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడేసి దాన్ని వదిలేసేయాలి అని చెప్పారట. అంటే ధర్మరాజు ఇంకా ఎంత ఆడినా ఆడారు కదండి, ఆడి అక్కడ అంతా రాజ్యాన్ని అంతా కోల్పోవడం జరిగింది కదా. అలాగే ఏంటంటే కర్ణుడిలాగా ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు తెలుసుకుని స్నేహం చేయాలి. స్నేహం చేసినప్పటికీ కూడా మాట ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని మాట ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందట. అలాగే ధృతరాష్ట్రుల్లాగా ఏంటంటే తన కొడుకులు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియకోకుండా ప్రతిదానికి సమర్థిస్తూ ఉంటారు కదా, అలాగా తప్పేంటో ఒప్పేంటో తెలుసుకుని సమర్థింపు అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందటండి. అలాగే గాంధారి ఏంటంటే కళ్ళు మూసిపోయి కొడుకులు తప్పు చేస్తున్నారా లేదా ఏమి పట్టించుకోకుండా కొడుకులే చాలా గొప్పవాళ్ళు అన్నట్టు ఉంటుంది కదా, అలాగే గాంధారిలాగా కూడా ఉండకూడదు అని చెప్పి కృష్ణయ్య చెప్పడం జరుగుతుందటండి. అలాగే ద్రౌపది ఏంటంటే నవ్వుతుంది కదా దుర్యోధను చూసి, ఏంటంటే ద్రౌపదిలాగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నవ్వకూడదు ఆడవాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగిందట. అలాగే ఇంకోటి ఏంటంటే అశ్వత్థామ ఏంటండి గర్భవతిగా ఉన్నప్పుడు చంపేయాలని చూస్తాడు కదా, అలాగా గర్భంగా ఉన్న ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు. అలాగే దుర్యోధనుడిలాగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. అంటే దుర్యోధనుడు శకునుడు ఎంత చెప్పినా కూడా వింటాడు కదా, అలాగా ప్రతి మాట కూడా తీసుకోకూడదన్నమాట. ఇంకోటి దుశ్శాసనుడిలాగా ఆడవాళ్ళని ఎవరిని కూడా కించపరిచేలాగా ఉండకూడదు అని చెప్పేసి ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరు ఎలాగా మనం ఉన్నారో అలాగా వాళ్ళ నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా మనం తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఏంటంటే నిజమే కదా, వాళ్ళు ప్రతిదీ చెప్పుడు మాటలన్నీ విని ఏం చేశారో, పాండవులు రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, ఏంటంటే ఇంకోటి కౌరవులు ప్రాణాలే పోగొట్టుకున్నారు, వాళ్ళకి ఏం మిగిలింది లేదు. కాబట్టి మనము ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం వాళ్ళు ఏ వైపు ధర్మాన్ని పాటించారో ఆ ధర్మం అనేది మనం ఆచరించాలి తప్ప అధర్మం వైపు మనం మాట్లాడకూడదు కదండి. ఈ విషయం అన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని.